సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవంత్ బ్లాగర్ 07. సో మనం అయితే నూల్పేటలో ఉన్నాం. ఏడ అంటే గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ చెట్టు అయితే వచ్చేసాం. సో లోపలికి అయితే వెళ్ళి మీకు అన్ని ఒక్కొక్కటి చూపిస్తా. సో మన ఛానల్ కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చినారో వారైతే లైక్ అయితే చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి. సో లోపలికి వెళ్ళి అయితే మీకు అన్ని చూపిస్తా. కొత్త స్పెషల్ మోడల్స్ వచ్చినాయి అనమాట, పెద్ద పెద్ద వినాయకులు. సో అన్ని అయితే చూపిస్తా, లోపలికి వెళ్ళి చూపిస్తాం. అయితే సీదా గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ చెట్టుకి అయితే వచ్చేసినాం అనమాట. సో లోపలికి వెళ్ళి అయితే ఒక్కొక్కటి చూపిస్తాం మీకు. సో చూడండి, ఇదే మన గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్. మనకి ఇక్కడ మెయిన్ వినాయకుడు అనమాట. మన బర్త్ అయితే జరుగుతుంది మొత్తం, అంటే మనకి డై అయితే తయారు చేస్తారు, డై లేక. సో తీసుకోండి, మనకి ఇంత భారీ వినాయకుడు ఉండే మనకి వెంకటేశ్వర స్వామి అవతారంలో అయితే వచ్చింది. అక్కడ చూసుకోండి, మనకి వినాయకుడు వచ్చేసి మనకి డై అయితే తయారు చేస్తారు. మనకి ముంబై వినాయకులు కూడా ఉన్నారనమాట, ముంబై వినాయకులు. సో చూసుకోండి మనకి ఎంత పెద్దగా ఉన్నాయో వినాయకులు. సో ఈ వినాయకుడు వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ అయితే ట్రెండింగ్ లెక్క అయితే వచ్చిందనమాట. ఈ వినాయకుడు హైట్ కూడా మనకు 20 to 26 feet అయితే ఉంటుంది అనమాట. సో ఈ వినాయకుడు కూడా సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉండదు. లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ ట్రెండింగ్ అయితే అయింది అనమాట ఈ వినాయకుడు. సో అట్లనే మనకి ఇక్కడికి వచ్చేస్తే మాత్రం మనకు 4 hands తోని మనకు ముంబై మోడల్లో వినాయకుడు అయితే ఉండవు. పక్కన అయితే మనకు పార్వతీదేవి అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకు స్పెషల్ మోడల్ 2024 మోడల్ మనకి ఇట్లా అంటే రామ్లలా అయితే వచ్చింది అనమాట. అయోధ్యలో రామ్ మందిర్ కట్టిరుగా అట్లానే సేమ్ అట్లనే ఉందన్నమాట. సో చూసుకొని లోపలికి అయితే వచ్చేద్దాం. మనకి ఇక్కడ కొద్దిగా లాల్బాగ్ టైప్ లో అయితే ఉంది అనమాట వినాయకుడు. మనకి సిట్టింగ్ పొజిషన్ లో మహారాజా స్టైల్లో మనకైతే ఇక్కడ 2 టైగర్స్ అయితే వచ్చినాయి అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ వినాయకుడు 4 hands తోని. మనకైతే ఇక్కడ త్రిశూలం అంటాంగా అదైతే వస్తుంది అనమాట చేతిలో. అదే ఈ వినాయకుని కూడా చూసుకోండి, మనకైతే మొత్తం సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉంది. మనకి సేమ్ ఇది కూడా ముంబై మోడల్ అనమాట. ఇది ఒక 12 feet to 13 feet హైట్ అయితే ఉంటాయి అనమాట. సో చూసుకోండి, ఇది మనకి ఎట్లా అంటే అంటే మనకి ఎట్లా చెప్పాలంటే మనకి ఇక్కడ లక్ష్మణుడు, రాముడు, వినాయకుడు వచ్చేసి. సో లోపలికి అయితే చూపిస్తాం మీకు, ఇంకా ఉన్నాయి అనమాట ఇక్కడ వినాయకులు. సో ఇదైతే మనకి వన్ ఆఫ్ ద స్పెషల్ వినాయకుడు మనకి. సో చూసుకోండి, మనకి బాడీ మొత్తం వినాయకుడిని చూసుకోండి, మనకి తల మాత్రం ఎలిఫెంట్ అయితే వచ్చింది అనమాట. సో చూసుకోండి, ఇది కూడా చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది అనమాట వినాయకుడు. సో సేమ్ ఇది కూడా చూసుకోండి, లాస్ట్ ఇయర్ టైప్ వినాయకుడు అనమాట ఇది. సో ఇక్కడైతే మనకైతే ఇంకా తయారైతే అవుతున్నాయి అనమాట బ్యాక్గ్రౌండ్స్. సో చూసుకోండి, ఈ వినాయకుడికి లాస్ట్ ఇయర్ కూడా ఉండేది సేమ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అనమాట. ఇది వినాయకుడు లాస్ట్ ఇయర్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చిండు. సో చూడండి, ఇక్కడ ఇంకా కొన్ని వినాయకులు అవుతున్నాయి, అన్న అయితే చూపిస్తాం మీకు. ఇవన్నీ మనకి చిన్న ముంబై టైప్ వినాయకులు అనమాట. సో చూసుకోండి ఒక్కొక్క వినాయకుడు ఎట్లుందో అక్కడ జూమ్ చేసి చూపిస్తా చూడండి మీకు వినాయకుడు అయితే. సో చూసుకోండి గాయస్, మనకి వినాయకుడు వచ్చేసి మనకి ఇది 7 feet హైట్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి, మనకైతే రామ్లలా ఐడియల్ అవుతుంది అనమాట. వినాయకుడు అయితే వచ్చిండు, మనకి అయోధ్యలో అయితే కట్టిరుగా రామ్ మందిర్. సో అట్లనే ఉంది అనమాట. సో చూసుకోండి, మనకి వినాయకుడు అయితే ఈ వినాయకుడు అయితే మనకి లాస్ట్ ఇయర్ అయితే ట్రెండింగ్ లో ఉండేది నూల్పేట్ గణేష్ సింగ్ కళాకార్. సో అట్లనే మనకి సేమ్ ఈసారి కూడా మనకు సేమ్ అట్లనే అయితే చేసిరు అనమాట వినాయకుని. కాకపోతే మనకైతే ఇక్కడ కింద లోటస్ తో అయితే ఇచ్చారు ఫైబర్ వరకు. సో చూసుకోండి అట్లనే వినాయకుడు. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా వినాయకులు అవుతారు. కొద్దిగా నాయిస్ వస్తుందని నేను దూరం నుంచి అయితే తీస్తున్న వీడియో. సో ఈ వీడియోని అయితే ఇక్కడికి అయితే ఎండ్ చేస్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుగుతాం.